రైట్, ఇక ప్రయాణికుల ఇబ్బందులు అవస్థలు కొద్దిసేపు పక్కన పెడదాం. కానీ అక్కడ ప్రయాణికులు ఉండే విషయాలు మాత్రం, విజువల్ మాత్రం డ్రోన్ వ్యూలో ఒకసారి చూద్దాం. చాలా సుందరంగా ఉంటుంది. బర్డ్ ఐ వ్యూలో సంక్రాంతి ట్రాఫిక్ చూస్తుంటే ఇంకా ముచ్చటేస్తోంది. రాత్రి కూకట్పల్లి, ఇప్పుడు నేషనల్ హైవే 65 పై ట్రాఫిక్ ఎలా ఉందో డ్రోన్ వ్యూలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. పెద్దంబర్పేట దగ్గర ఓఆర్ఆర్ NH65 కలిసే చోట ట్రాఫిక్ జామ్ భారీగా ఉంటుంది. 2 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. మనం డ్రోన్ వ్యూలో చూస్తున్నాం. మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మేడ్చల్, అల్వాల్, కొంపల్లి, సైనిక్పురి నుంచి వచ్చేవారు ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ హైవేపైకి చేరుకుంటున్నారు. రాత్రి కూకట్పల్లి దగ్గర విజువల్స్ అవి ఇప్పటిదాకా మనం చూసినవి. దీంతో ఇంటర్ జంక్షన్ దగ్గర వాహనాలు ఆగిపోతున్నాయి. సిటీ నుంచి వచ్చే వెహికల్స్, ఇటు ఓఆర్ఆర్ వాహనాల రద్దీతో కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 మీద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. టోల్ ప్లాజాల దగ్గర వాహనాల ట్రాఫిక్ కనిపిస్తోంది. ఈ 2 రోజుల్లో 1,43,000 వాహనాలు రాకపోకలు జరిపినట్లుగా తెలుస్తోంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర 11 గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. అయినా అక్కడ ట్రాఫిక్ అవుతోంది. విజయవాడ వైపు వెళ్లేందుకు వీలుగా సులువుగా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంకా టోల్ ప్లాజాల దగ్గర అదనంగా పోలీసు బలగాలు దించారు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర 165 మంది ట్రాఫిక్ పోలీసులు, 250 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.